పండరీపుర పాండురంగ స్వామిని దర్శించేందుకు వెళ్లే భక్తులు వార్కరీ యాత్ర పేరిట వెళ్తూ ఉంటారు కదా. ఏంటి ఈ యాత్ర ప్రత్యేకత? వార్కరీ అంటే యాత్రికుడు అని అర్థం. ఇది సమాజంలో 500 సంవత్సరాల పాటు అద్భుతంగా కొనసాగిన భక్తి సాంప్రదాయానికి చిహ్నం. మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో ఈనాటికి అద్భుతమైనటువంటి ఈ యాత్ర కొనసాగుతుంది. వేల మంది భక్తులు ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరిపురం చేరాలన్నటువంటి ఆలోచనతో తమ యాత్ర ప్రారంభిస్తారు. ఈ భక్తులంతా విఠోబా మీద ఉన్న అద్భుతమైన భక్తితో సదాచారాన్ని పాటిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యము, ఏకభుక్తము, భూషయనమే వారి జీవన విధానంగా కొనసాగిస్తూ ఎదుటివాడికి సహాయం చేయాలన్న ఉత్తమోత్తమైన ఆలోచనతో జీవనాన్ని గడుపుతూ తమ జీవితాన్ని కొనసాగించి ఏకకాలంలో బయలుదేరి వేల మంది ఆషాఢ శుద్ధ ఏకాదశి కల్లా పండరిపురానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. 50 మంది భక్తులు 500 ఏళ్లలో రచించిన భక్తి తత్వాలన్నింటినీ కలిపి ఒక గ్రంథంగా ప్రచురించి భక్తి ఉద్యమానికి నాంది పలికినటువంటి మహోత్సవమే ఈ వార్కరీ యాత్ర. భక్త తుకారాం యొక్క జీవిత చరిత్ర ఒక్కసారి మనం గమనిస్తే, ఆయన అలా వెళుతున్నప్పుడు 2 స్త్రీమూర్తులు అక్కడ ఉన్న ఆవు పిడకలు నావంటే నావి అని కొట్టుకుంటూ ఉంటే, భక్త తుకారాము ఒక్కొక్క పిడకను పట్టుకొని ఇలా ఇలా ఆడించి శబ్దాన్ని విని, ఈ పిడకలన్నీ నామం చెప్పి తయారు చేసిన వాళ్ళవి, ఇవన్నీ నామం చెప్పకుండా చేసిన వాళ్ళవి అని విడదీసి వాళ్లకు అందజేశాడు. అంటే ఆ పిడకలో కూడా విఠల 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 అన్న నామం వినపడింది. కారణం, ఆ పిడకను చేస్తూ ఆ తల్లి ఆ నామం చెప్పింది కనుక. అందుకే ఏ రోజైతే భక్త తుకారాం సశరీరంగా పుష్పక విమానంలో విష్ణులోకానికి చేరాడో, ఆ రోజున ఇప్పటికీ అక్కడ ఉన్న ఒక చెట్టు కంపిస్తుంది 12 గంటల 2 నిమిషాలకి. ఇది మనం అందరం చూడగలిగిన అద్భుతమైన దృశ్యం. ఈనాటికి అదే సమయానికి దేహులో ఆ నందిర్క వృక్షము కంపిస్తుంది. ఆ సమయానికి ఎంత ప్రత్యక్ష నిదర్శనమో మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి భక్తి ఉద్యమానికి నాంది పలికినటువంటి అద్భుతమైన యాత్ర వార్కరీ యాత్ర. వీళ్ళ యొక్క ఏర్పాట్లు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటాయి అంటే, అన్ని వేల మంది 250 కిలోమీటర్ల నుంచి పండరిపురానికి వస్తున్నా ఎక్కడ విశ్రమించాలి, ఎక్కడ భోజనం చెయ్యాలి, ఎక్కడ మనం తిరిగి స్నానపానాదులు అర్చన ముగించుకొని తమ ప్రయాణం ప్రారంభించాలి, ముందరే నిర్ణయించుకొని దానికి కట్టుబడి క్రమశిక్షణతో ఉంటూ భగవన్నామాన్ని మాత్రమే జపిస్తూ అద్భుతమైన భక్తి తత్పరతతో పండరీక నాథుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. విచిత్రం ఏమిటి అంటే, ఆధునిక విజ్ఞానం కూడా ఒక విషయాన్ని చెప్పింది. ఎప్పుడైతే నువ్వు విఠల 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 అన్నటువంటి ఆ నామాన్ని చెప్తావో, అప్పుడు ఆ శబ్దాన్ని ఉచ్చరించటం వల్ల నీ నరముల మీద వచ్చిన ఒత్తిడి నీకు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇన్ని అద్భుతమైన దృష్టాంతాలు కళ్ళ ముందు మీద కనబడుతున్నా మనం ఆ భగవన్నామాన్ని అర్చించాలి, జపించాలి అన్నటువంటి ఆలోచన చేయకపోతే ఈ జన్మ నిరర్థకమే. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వార్కరీ యాత్రను జ్ఞాపకం చేసుకుంటాం.